హలో ఫ్రెండ్స్, ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ఎట్టకేలకు భారతదేశానికి వచ్చింది. 47 ఏళ్లుగా భారత ఉమెన్ క్రికెట్ జట్టు ఈ వరల్డ్ కప్ కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఆఖరికి మన దగ్గరికి వచ్చింది. 2011 ధోని సంపాదించిన వరల్డ్ కప్ తర్వాత ఈ మహిళలే మనకు వరల్డ్ కప్ను తీసుకొచ్చారు. ఒక 10 రోజుల క్రితం ఈ మహిళా క్రికెటర్ల పైన ఎన్నో విమర్శలు, ఎన్నో ట్రోల్స్. మీకెందుకు క్రికెట్, మీరెళ్ళి వంట చేసుకోండి, మీరెళ్ళి రీల్స్ చేసుకోండి అన్నట్టుగా ఎన్నో రకాలుగా హేళన చేస్తూ మాట్లాడారు. ఇండియన్ క్రికెట్ అంటే మగవాళ్ళది మాత్రమే అన్నట్టుగా డామినేషన్ ఉన్న ఈ సమయంలో ఇలా ఒక మహిళా క్రికెట్ జట్టు కప్పు గెలుచుకురావడం, అది వరల్డ్ కప్ లాంటి ఎంతో ప్రెస్టీజియస్ కప్ అవ్వడము నిజంగా క్రికెట్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అసలు ఈ వరల్డ్ కప్ ఫైనల్ ఎలా సాగింది అన్న దాని గురించి, అండ్ మనం ఈ మహిళా జట్టు నుంచి ఏం నేర్చుకోవాలన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి 7 సార్లు ప్రపంచ కప్ గెలుచుకున్న టీంని, ఎవరు ఓడించలేని టీంని ఓడించాక మన భారత మహిళా జట్టులో ఎంతో ఆత్మవిశ్వాసం మొదలైంది. ఈ ఆత్మవిశ్వాసంతోనే ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆడటానికి దిగారు. భారతే ఇప్పుడు ఫేవరెట్, కానీ ఎక్కడో మనకి భయం. ఎందుకంటే ఇంతకు ముందు 2 సార్లు భారత జట్టు ఫైనల్కి వెళ్ళి ఓడిపోయింది. అదే భయం ప్రతి ఒక్కరిలో. కానీ ఈ కొత్త టీం మాత్రం దాన్ని రిపీట్ చేయదు, భారతదేశానికి కప్పు గెలిపిస్తుందని ప్రతి ఒక్క భారతీయుడు మ్యాచ్ని చూస్తూనే ఉన్నాడు టీవీల ముందు. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ భారత్కి ఇవ్వగా, బ్యాటింగ్కి దిగిన మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం స్మృతి మందాన అండ్ షెఫాలి వర్మ అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. 100 వరకు రన్స్ వీళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో వచ్చింది. స్మృతి మందాన ఈ ఓవరాల్ వరల్డ్ కప్ అంతా భారత్ జట్టుకు ఒక అండగా నిలిచింది. ఒక సీనియర్ ప్లేయర్గా తను ఎంతో చక్కగా ఆడుతూ వచ్చింది ఈ ప్రపంచ కప్ అంతా. ఈ ఫైనల్లో కూడా అద్భుతంగా 45 పరుగులు చేసింది. ఆ తర్వాత షెఫాలి వర్మ నిజంగా లాస్ట్లో ఈ అమ్మాయికి ఛాన్స్ దొరికింది, డైరెక్ట్గా నాకౌట్ మ్యాచ్లకే వచ్చింది. ఇలాంటి సమయంలో తను ఎంతో అద్భుతంగా ఆట తిరుగుతూ 87 పరుగులు చేసి బ్యాక్ బోన్గా నిలిచింది ఈ మ్యాచ్లో. ఆ తర్వాత వచ్చిన జెమిమా అండ్ హర్మన్ కౌర్ ఎక్కడ తగ్గకుండా తమ వంతు తమ పాత్ర పోషించి వెళ్ళారు. అండ్ ఆ తర్వాత దీప్తి శర్మ ఒక అద్భుతమైన 50తో రాణించవా, రిచా ఘోష్ లాస్ట్లో అద్భుతమైన మెరుపులతో భారత జట్టుకి 298 పరుగులు అందించారు ఈ 50 ఓవర్స్లో. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన సౌత్ ఆఫ్రికాకి భారత బౌలర్లు కట్టుదిడ్డంగా బౌలింగ్ చేస్తూ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూనే వచ్చారు. ఓపెనర్ కెప్టెన్ అయిన లౌరా మాత్రమే సెంచరీ చేయగలిగింది. మిగిలిన ఏ ప్లేయర్ కూడా అంత ఎఫెక్ట్ చూపించలేకపోయారు. అంత అద్భుతమైన బౌలింగ్. ఫీల్డ్లో కూడా ఈ ముందు మ్యాచ్లన్నింటిలో ఫీల్డింగ్లో మన వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. ఫీల్డింగ్ కనుక కరెక్ట్గా లేకపోతే గెలవడం కష్టమని మ్యాచ్కి ముందు ప్రతి ఒక్కరు అన్నమాటే. కానీ ఫీల్డింగ్లో ఈసారి మాత్రం భారత టీము చిరుతల్లా చెలరేగిపోయారు. ఆడ శివంగి లాగా బాల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపుతూ రన్స్ చాలా కట్టడి చేశారు. ప్రెజర్లోకి లోనైనా వికెట్లు పడుతూనే ఉన్నాయి. పాల్వి వర్మ అండ్ దీప్తి శర్మ ఇద్దరు బౌలింగ్లు మాత్రం అద్భుతంగా, వీరిద్దరు కలిసి 7 వికెట్ల వరకు తెచ్చారు. ముఖ్యంగా దీప్తి శర్మని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఇలాంటి ఫైనల్ మ్యాచ్లో ఒక అద్భుతమైన 50తో పాటు 5 వికెట్లు తీసి భారతదేశానికి ఈ కప్పు అందించిందని మనం చెప్పకనే చెప్పాలి ఫ్రెండ్. త్రూ అవుట్ ఈ సిరీస్ అంతా బగురుదిరుగుగా సాగినా కూడా లాస్ట్ 2 మ్యాచెస్ మాత్రం అద్భుతంగా ఆడి తాము ఛాంపియన్ జట్టుని నిరూపించుకుంది. హర్మన్ కౌర్ చేతిలో లాస్ట్ బాల్ పడడంతో ఈ వరల్డ్ కప్ భారతదేశ చేతిలో పడింది. నిజంగా దేవుడి యొక్క డెస్టినీ అంటారు చూడండి, అది ఈ త్రూ అవుట్ వరల్డ్ కప్లో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్న జెమిమా రోడ్రిగ్స్ తన అద్భుతమైన సెంచరీతో ఇండియాని ఫైనల్కు దగ్గర తీసుకురావడం, ఫైనల్లో నాకౌట్లోకి వచ్చిన షెఫాలి వర్మ లాంటి యంగ్ ప్లేయర్ క్లిక్ అవ్వడం, దీప్తి శర్మ 50 అండ్ 5 వికెట్స్ హోల్డ్ చేయడము, ఈ వరల్డ్ కప్ తనకు ఫైనల్ వరల్డ్ కప్ అంటున్న హర్మన్ కౌర్ చేతిలోకి లాస్ట్ వికెట్ యొక్క క్యాచ్ వెళ్ళడము నిజంగా దేవుడి డెస్టినీ అనొచ్చు మనం. నిజంగా ముందు ముందు మన భారతదేశంలో మహిళలు ఈ క్రికెట్ సైడ్ రావాల్సిన సమయం వచ్చింది. ఆ సమయాన్ని వీళ్ళే సూచించారు. క్రికెట్ అంటే మేల్ డామినేషనే కాదు, ఫీమేల్స్ కూడా ఆడవచ్చు. ఇది ఇప్పటి నుంచే కాదు, మేల్ క్రికెట్ వరల్డ్ కప్ కన్నా ముందు ఉమెన్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిందని ప్రతి ఒక్కరు ఈ టైంలో గుర్తు చేస్తున్నారు. మనం మేల్ డామినేటెడ్గా ఉండకుండా ఉమెన్స్కి కూడా మనం కావాల్సినన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కూడా భారతదేశానికి ఎన్నో కప్పులు తీసుకురాగలరు
ట్రోలర్ అని ఈ టీం ప్రూవ్ చేసింది ఫ్రెండ్స్. మన దేశ మహిళలకు వీళ్ళు సంకేతం పంపారు, మిమ్మల్ని ఎవరైనా ట్రోల్ చేస్తే, మిమ్మల్ని ఎవరైనా తక్కువగా చూస్తే కుంగిపోకండి, మీరేంటో వాళ్ళకు ప్రూవ్ చేయండి అంటూ వీళ్ళు ఈ వరల్డ్ కప్ కన్నా ముందు వీళ్ళకి పై వచ్చిన ట్రోల్స్కి గట్టి సమాధానం చెప్పారు. అండ్ ఇక్కడ మనం ట్రోల్ చేసే వాళ్ళని తప్పనటం లేదు, క్రిటిసైజ్ చేయాలి, వాళ్ళకి వాళ్ళ ఎదుగుదలకి ఒక రకంగా మనము అడ్వైజ్ లాంటిది ఇవ్వాలి తప్ప మీకెందుకు మీరు మహిళలు అంటూ జెండర్ బయాస్డ్గా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదని. క్రికెట్ అనే కాదు, ఏ ఆట అయినా కూడా జెండర్ బయాస్డ్గా ఉండొద్దు, ఆటని ఆటలాగే చూడండి అని చాలామంది స్పోర్ట్స్ లవర్ మాట్లాడుతున్నారు. అండ్ ఫైనల్గా ప్రతి ఒక్కరము ఈ ఉమెన్ వరల్డ్ కప్ సాధించిన ఈ ఉమెన్ క్రికెటర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, కంగ్రాచులేషన్ చెప్తూ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ విజయం పైన మీ ఒపీనియన్ ఏమంటారు? భారత మహిళలందరికీ ఈ ఉమెన్ క్రికెట్ టీము ఒక గట్టి సందేశం ఇచ్చిందంటారా, ఈ ట్రోలర్స్కి గట్టి దెబ్బ కొట్టిందంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.